సో అన్న పేరు వచ్చేసి త్రినాథ్ బ్రో, విజయవాడ నుంచి మన థాయిలాండ్ సెకండ్ గ్రూప్ టూర్ లో అయితే జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే ఈ క్షణాన ఈ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయడమే లక్ష్యం కాబట్టి దానికి ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ అనేది ఒక కంపల్సరీ అవసరం. ఏంటంటే దాంట్లో మన తెలుగు స్టేట్లకు వచ్చేసి హర్యానా పెట్టిన ఈ యొక్క హెచ్ఎన్ టూర్స్ వచ్చేసి అది ఎయిర్పోర్ట్ దగ్గర నుండి కూడా థాయ్ బాత్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో తెలియపోయినా కానీ హోటల్ లాస్ట్ కి పవర్ బ్యాంక్స్ విషయంలో కూడా అన్నిట్లో కానీ ఎక్కడా కూడా ఇసుకించుకోకుండా ఏమీ లేకుండా అందరికీ అన్ని విధాలుగా పక్క నుండి అన్నీ చూసుకుంటున్నాడు. మీరు ఈ ట్రిప్పు ఇంకా ఫ్యూచర్లో మేమేమనుకున్నామంటే ఒక థాయిలాండే కాదు మిగతా ఉన్న కంట్రీస్లో కూడా పెట్టాలని మీ అన్నని కూడా కొడుతున్నాం. అలానే ప్యాకేజ్ కూడా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమౌంట్ రూపీస్. వాళ్ళు ఫ్లైట్ టికెట్ కాకుండా 15,000 రూపాయలకు వాళ్ళకి రూపాయి కూడా మిగులుతాయో మిగలో కూడా మాకు తెలియదు, కానీ వాళ్ళు ఆ 15,000 రూపాయల్లోనే అన్నిటిని మాకు విత్ అకామిడేషన్, ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్ని ఇక్కడ యాక్టివిటీస్ కూడా వాళ్ళే కొన్ని ఇస్తున్నారు. దీంట్లో వాల్యూ ప్యాక్స్ అని, అడ్వెంచర్ ప్యాక్స్ అని మీకు ఏ ప్యాక్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని అన్న చెప్పిన టైంలో బుక్ చేసుకుంటే అన్న కూడా అన్ని కస్టమర్కి తక్కువ వచ్చే ప్రైస్ వచ్చేలాగా చూసుకునేలాగా చేస్తున్నాడు. కాబట్టి అన్నకి మీరు అన్ని విధాలుగా 100% జెన్యున్ గా చెప్తున్నాం. ఇది ఏదో అన్న ఏదో పిలిచి రివ్యూ చేసుకొని మనసులో చెప్పి ఒక స్క్రిప్ట్ రాసి పేపర్ మీద రాసే స్క్రిప్ట్ అయితే కాదు. 100% హర్యానాని మీరు నమ్మి రావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నుండి అన్ని విషయాల్లో కానీ ఒక 100 మందిని ఒక పర్సన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ 100 మందిని ఒకరిని నమ్మొస్తున్నారంటే అతని మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు హర్యానా పోగొట్టుకోడు కూడా. ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ నమ్మి ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఒక 20,000 బాస్ కావాలన్నా 30,000 బాస్ కావాలన్నా కానీ తెలియకుండా కొట్టుతున్నారంటే అన్న మీద ఉన్న నమ్మకం. అలానే ఇక్కడ కూడా ఏమన్నా ఎక్స్చేంజ్ కావాలన్నా కానీ యాజ్ ఫర్ బయట కాస్ట్ తో పోల్చుకుంటే ఇవాళ థాయ్ బాత్ 3 రూపీస్ 3.5 రూపీస్ అంటున్నారు, కానీ అన్న 3.65 3.75 అని రూపాయి కూడా ఆశించకుండా కమిషన్ ఆశించకుండానే చేస్తున్నాడు. అన్ని విధాల ముందు అన్నని డెవలప్ చేద్దాం. మన తెలుగు స్టేట్ లో మనకు ఒక ట్రావెలర్ దొరికాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని వాళ్ళకి ఏంటంటే ఒక అన్న ఉన్నాడు కాబట్టి అన్నను నమ్మి ఒక్కళ్ళైనా రావచ్చు, 10 మందిని రావచ్చు, 50 మందిని రావచ్చు. అన్న దగ్గర స్ట్రెంత్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మలేషియా కానీ, స్విట్జర్లాండ్, ప్యారిస్, ఇంకా ఆస్ట్రేలియా అలాంటి ట్రిప్స్ కూడా నువ్వు అన్నింటిలో ముందుండాలని ఆ భగవంతుని కోరుకున్నావు. నువ్వు ఇంకా ఈ ట్రావెల్ రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నావు అన్న.